ముందుగా సమయం ఇచ్చిన పెద్ద అయ్యగారికి, డానియల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. అండ్ ప్రత్యేకంగా నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, గత 12 సంవత్సరాలతో నేను మందిరానికి పోయేవాడిని. ఎట్లా అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండే విధంగా నేను ఉండేవాడిని. 2 కళ్ళు లేకపోయినప్పటికీ ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నానో టోటల్గా నా జీవితాన్ని మార్చిండు, నా మనసు మార్చిండు, నా హృదయాన్ని మార్చిండు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఏ విధంగా అయితే నేను ఆశపడి మందిరానికి పోయేవాడినో, అక్కడ ఏ విధంగా అయితే నేను మొరపెట్టేవాడినో, ఆ మొర ఆలకరించి ఆ మొర దేవుని సన్నిధికి చేర్చుకొని, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది అన్నట్టు అక్కడ నా ప్రార్థనని నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు. కానీ తెలియదు ఏందంటే, డానియల్ పాస్టర్ గారు అందరికంటే ముందుగా ఇక్కడ మందిరం స్థాపించబడ్డది. ఎట్లా అంటే ఎన్నో ఇబ్బందులు నాకు కనపడకుండా, నేను ఇక్కడ పుట్టి పెరిగిన మనిషిని. అంటే 10th హౌస్ ఉన్నది కాబట్టి నాకు వాళ్ళు వీళ్ళు అందించిన వార్త, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు అయినప్పటికీ దేవుడు ఎంతగానో డానియల్ పాస్టర్ గారిని ప్రేమించి వాస్తవంగా అన్ని బాధలున్నప్పటికీ ఇక్కడ మందిరం దేవుడు గొప్పగా స్థాపించి ఆశీర్వాదించిండు. కానీ నాకు తెలియదు డానియల్ పాస్టర్ గారి వాక్యం గురించి అసలు ఏం నాకు తెలియక, నేను తెలియక అక్కడికి పోయామని ఒక వాక్యం ద్వారా నాకు దేవుడు మాట్లాడిండు. అంటే నేను చూడలేను, అంటే వాక్యం ఇన్నా. ఎస్కియల్ గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో, వాళ్ళ చేతులకించి ఊరబిడికి నిన్ను విస్తరింప చేయడం అన్నట్టు ఆ వాక్యంలో, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి వాక్యం చదవండి. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో, నన్ను డానియల్ పాస్టర్ గారు అడగలే మా మందిరానికి రాని, ఏదో చెవు నొప్పి గురించి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా మన నాగరాజు గారు, నేను గత 12 సంవత్సరాల నుంచి ఆ మందిరానికి పోతే అయ్యో కనిపించేది, కానీ ఒక్కసారి కూడా నన్ను మందిరానికి తీసుకుపోయేవారు కాదు. కానీ నాగరాజు గారు సాటర్డే, శనివారం కాగానే మా భార్య అడుగుతుంది, ఏమైంది మీ నాగరాజు ఫోన్ చేయలేని. ప్రతి శనివారం నా గురించి ఫోన్ చేయడం, అన్నా నీకు ఎవరని లేకపోతే ఒక పాస్టర్గా ఉండి ఒక విశ్వాసుని వెలిగింప చేయాలని అంత ఆసక్తి కలిగి ఉన్న ఈ మందిరంలో, నిజంగా ఇక్కడ ఈ మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. ఏదో పాస్టర్ గారు అమ్మగారు కౌగిట్లో కాదు, అలా గౌరవించాలా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, నా జీవితంలో వాళ్ళ కౌగిట్లో ఉన్నా కానీ దేవుని కౌగిట్లో లేని, ఎప్పుడైతే దేవుడు నన్ను ఊడబిడికిండో వాళ్ళ కౌగిట్లకించి ఇక్కడికి వచ్చినాక ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. ఈ దినము ఒక పర్సన్, అంటే జకరియా అని చెప్పి నన్ను చర్చికి తీసుకుపోవడానికి నేను పెట్టుకున్నాను. నెలకు 9,000 రూపాయలు శాలరీ, 10th హౌస్లో పని, చర్చికి దొరికిపోవడం. అయితే చూడు, దేవుడు అంతరంగాలు ఎరిగే దేవుడు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నట్టు అంతరంగాలు ఎరిగే గొప్ప దేవుడు. ఏంటంటే, అతనికి జ్వరం వచ్చింది అండ్ కాఫ్, దగ్గు అయితే రాలేదన్న విషయం నాకు తెలియదు. ఆయన వస్తుడేమో స్నానం చేసుకొని, అప్పటికి నాగరాజ్ అన్న ఫోన్ చేసిండు, నర్సింగ్ గారు మీరు వస్తురు కదా, లేదంటే నేను వచ్చి పికప్ చేసుకుంటాను. లేదు పాస్టర్ గారు ఆయన వస్తుండు అన్న. వస్తున్నానే తెలుసు, కానీ దేవునికి అందరికంటే ముందు తెలుసు కదా. ఆయనకు జ్వరం వచ్చిన విషయం, దగ్గు వచ్చిన విషయం నాకు తెలియదు. మా పక్కకు శిరీష సిస్టర్ అని చెప్పి అక్కడ ఉంది మన మధ్యలో, ఆ సిస్టర్ వచ్చింది, నర్సింగ్ గారు ఈరోజు నేను మీ చర్చికి రావాలని ఆశపడుతున్నా, మీ చర్చికి నన్ను తీసుకెళ్ళని చెప్పి. చూడు దేవుడు ఎంత గొప్పవాడు. అంటే అక్కడ జ్వరం ఉందని తెలిసి ఒక శిరీష సిస్టర్ని అరేంజ్ చేసి పెట్టిండు. అంటే దేవుని మీద ఆనుకుంటే, ఇందాక చెప్పినట్టు దేవుని మీద ఆనుకుంటే, మన హృదయము, మన గురి దేవుని మీద ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు. అండ్ ప్రత్యేకంగా డానియల్ పాస్టర్ గారు వాస్తవంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, 7 అంతుల కంటే ఇంకా 100 ఆ అమెరికాలో పరిచర్య చేయడం, అండ్ టీవీ సువార్త ప్రకటించడం, సువార్తని వెగజల్ల విధంగా దేవుడు గొప్పగా వాడుకుంటున్నందుకు నా హృదయపూర్వంగా ఆ దేవునికి 2 చేతులు జోడించి కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. అండ్ ప్రత్యేకంగా ఇంకా 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 ఎందుకంటే
మన విశ్వాసులు అనేకులకు మొన్న రీసెంట్లీ ఈ శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో బైబుల్ పట్టుకొని మందిరానికి రావాలంటే కొంతమంది భయం పడతారు. అటువంటిది దేవుడు నాగరాజు గారికి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చిండంటే బైబుల్ 26 జనవరి అందరు ఫ్లాగ్ ఇన్వెస్ట్ చేస్తారు. అటువంటిది చేతిలో బైబుల్ పట్టుకొని సంఘం బిడ్డలను పెట్టుకొని బతుకుట క్రీస్తు చావైతే మేలు అనుకొని ముందడిగేస్తూ ఈ శ్యామ్లాల్ మొత్తము ప్రేయర్ వాక్ చేయడం రియల్గా ఈజ్ ఎ వండర్ఫుల్. ఎందుకంటే మనము ఫలించాలా, ఆరు ఎదుటోళ్ళను కూడా మనము వెలిగించాలా, మనం వెలగాల ఎదుటోళ్ళను వెలిగించాలా అనే కాన్సెప్ట్. అంటే ప్రతి బిడ్డ శ్యామ్లాల్ బిల్డింగ్లా ప్రతి బిడ్డ రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. వాస్తవంగా దానియేల్ పాస్టర్ గారు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు తనని విడువను వెడబాయను అన్నట్టు తనని పట్టుకొని ఈ విధంగా మందిరాలని ఇంకా ఎన్నో ప్రాంతంలో పరిచర్య చేయడం, మందిరాలు కట్టడం. ఇంత గొప్ప దైవజనుని మనము విడిచిపెట్టినామనుకో మన జీవితం ఎటుగాకుండా అయిపోతుంది. ఎందుకంటే నేను లేటుగా తెలుసుకున్నా, కానీ దేవుడు నన్ను ఎంతో ఈ సన్నిధికి ఈ మందిరానికి వచ్చినందుకు. ఈరోజు మా భార్య కూడా బైబుల్ చదవడం, త్వరలో ఐ థింక్ నెక్స్ట్ సండే కూడా ఆమె ఎంటర్ కాబోతున్నది. అది నా బలము నా శక్తి కాదు, అది నా బలము నా శక్తి కాదు. ఆమె 3 బొట్లు పెడుతుంది. ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా బొట్టు మీద బొట్టు, బొట్టు మీద బొట్టు. అటువంటిది నేను 12 సంవత్సరాలు అక్కడ పోయినా కూడా ఆమె అసలు బైబిల్ పట్టుకోలే. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో, ఈ సన్నిధికి రావడం జరిగిందో, ఇక్కడ మీరందరూ ప్రార్థన చేయడము, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్టు ఇలా మా భార్య బైబిల్ పట్టుకోవడం, ప్రేయర్ చేయడం, అండ్ తర్వాత నెక్స్ట్ సండే ఇక్కడికి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పడం. వాస్తవంగా ఈ మందిరాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వాదిస్తుండో. అది తిన్నవానికి రుచి తెలుస్తుందంట. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో ఆ రుచి నేను ఎరిగిన. ఇదేదో దానియేల్ గారి గురించి గొప్ప చెప్పడం అని కాదు, వేరేల గురించి కించపరచడం అని కాదు, ఉన్న విషయం ఇది. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధించడం ఈ మందిరంలో ఉన్నది. ఇంత మంచి దైవజనుని మన ప్రాంతానికి నడిపించినందుకు మరొకసారి సప్పట్లో దేవుని నామం మహిమపరుస్తాం. అండ్ ఈ సమయం ఇచ్చిన దైవజనునికి కూడొచ్చిన ఆత్మీయత బిడ్డలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.